ఇద్దరు రైతులు చనిపోయినట్లు డెత్ సర్టిఫికేట్ సృష్టించి రైతు బీమా సొమ్ము కాజేసిన వైనం మెదక్ జిల్లా గుట్టకిందపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. రైతుల చావు నాటకంలో కీలక సూత్రధారి మాజీ సర్పంచ్ కుమారుడు 2021లో శ్రీను, 2023లో మల్లేశం చనిపోయినట్లు నమ్మించి డెత్ సర్టిఫికెట్లు తీసుకుని రైతు బీమాకి దరఖాస్తు, ఇద్దరు రైతుల పేరుతో వచ్చిన 10 లక్షల బీమా డబ్బుల్లో కొంత మొత్తాన్ని కాజేసిన మాజీ సర్పంచ్ కుమారుడు. ఇటీవల జరిగిన ఇంటింటి సమగ్ర కుటుంబ సర్వేలో బట్టబయలైన బాగోతం. పోలీసులు వచ్చేలోపు ఇళ్లకు తాళాలు వేసుకుని పారిపోయిన శ్రీను, మల్లేశం కుటుంబాలు. ఈరోజు మేము గుట్టకిందిపల్లికి ఒక 2 క్రైమ్లలో ఇన్వెస్టిగేషన్ పర్పస్ వచ్చినాము. క్రైమ్ నంబర్ 255/2024, నెక్స్ట్ వచ్చేసి 256/2024 2 కేసులలో ఇన్వెస్టిగేషన్ పర్పస్ వచ్చినాము. దీని ఉద్దేశం ఏంటంటే ఈ గుట్టకిందిపల్లిలో ఒక 2 వ్యక్తులు చనిపోకుండానే చనిపోయినామన్నట్టుగా క్రియేట్ చేసి ఇక్కడ ఉన్నటువంటి ఆఫీసర్లను చీట్ చేసి రైతు బీమా తీసుకోవడం జరిగింది. దాంట్లో భాగంగానే మేడం గారు మొన్న వచ్చి మాకు పిటిషన్ ఇస్తే ఇమీడియట్లీ నేను ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడం జరిగింది. దీంట్లో భాగంగా ఈరోజు వీటికి వచ్చినాము. అప్పటికే ఎవరు లేరు, ఇళ్లలో ఎవరు లేరు, అన్ని తాళాలు వేసి ఉన్నాయి. వాళ్ళను చట్టరీత్యా ఖచ్చితంగా మేము మా పని పోలీసు వాళ్ళని చేసి పట్టుకొని ఖచ్చితంగా రిమాండ్ చేస్తాము. ఇలా ఎవరికి పబ్లిక్ అందరూ స్వచ్ఛందంగా మాకు సహకరిస్తున్నందుకు చాలా సంతోషం. మేము పై ఆఫీసర్ నోటీసులో పెట్టి ఇంకా ఏదైనా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ఎవరైనా ప్రోద్బలంతో కానీ ఎవరైనా ఇంకేమైనా వాళ్ళు ఎవరెవరు ఇన్వెస్టిగేషన్ ఎట్లా ఉంటే అట్లా దాని ప్రకారం చేసి వాళ్ళందరినీ ఖచ్చితంగా రిమాండ్ చేస్తాము. చట్టరీత్యా చర్య తీసుకుంటామని చెప్పేసి తెలియదు.